అంటే ఇప్పుడు ఉడతల కలుగును గాక పలుకు అని చెప్పింది తనకు తానుగా చేసింది కాదు. చెప్పాడు నీవు పలకమని చెప్పాడు. నేను ఆయన్ని కావాలని అడగలేదు, ఆయనే వాటిని పలకమని చెప్పాడు. ఈ కార్యములను చేయమని చెప్పాడు, అంతేగాని ఎన్నడూ ఆయనను నేను అడగలేదు. ఆయన తన సొంత దైవ చిత్తానుసారముగానే నా యొద్దకు వచ్చి నీవు వెళ్ళి దీనిని చేయమని చెప్పాడు. హోలీ గోస్ట్ నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి ఒత్తిడి వచ్చినప్పుడు, ఆమేన్, బహుశా ఒత్తిడి వచ్చినప్పుడు మనం చాలా టైట్ అవుతున్నప్పుడు, చెదిరిపోతున్నాడు, పారిపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, చర్చిలు క్లోజ్ అయిపోతున్నాయి, చాలా ఇబ్బంది అయిపోతుంది, ఏమి చెయ్యాలో పరిస్థితి తోచని పడుతుంది. ద హోలీ గోస్ట్ వస్తుంది. హోలీ గోస్ట్ వస్తుంది నీ దగ్గరికి. ఎలా ఉంటుందా ఏమవుతుందని భయపడిన అవసరం లేదు. మూడో ఈడ్పు కొరకు భయపడిన అవసరం పని లేదు. ఒత్తిడి కోసం భయపడవలసిన పని లేదు. ఆ సమయంలో హోలీ గోస్ట్ నీ యొద్దకు వస్తుంది.